this is Agni in the Agni and the mental plane అన్నదానికి ఇది explanation. Next, Agni and the three fires. సో మనకు తెలిసినటువంటి త్రీ ఫైర్స్లో అగ్ని ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చదువుకున్నాం ఇప్పుడు. In studying the manifestation of Agni in the solar system, it should be remembered that we are considering here his essential nature as actuating fire. We have seen that he is the threefold logoic personality. ఆయనయే threefold logoic personality గా వ్యక్తంలోకి వస్తున్నాడు. But he is the threefold logos in the subjective sense, and the form aspect is only subsidiary. Subjective sense లో ఆయన threefold logos గా ఉన్నాడు. దాని యొక్క perhaps a tabulation may make this point clearer. ఇక్కడ ఒక tabulation ఇచ్చారు. Each of these three aspects of the one fire showing as the creative fire. So ఈ త్రీ aspects లో one fire అది creative fire గా ఉంటుంది. తర్వాత preserving fire and destroying fire must be studied as electrical phenomena, and this under the aspects of light, flame and heat of electricity. దీన్నే లైట్ గాను ఫ్లేమ్ గాను హీట్ గాను చెప్పారు ఎలక్ట్రిసిటీలో ఉన్నట్టు. లైట్లో ఏమన్నారంటే ఫ్లేమ్ అండ్ హీట్గా ఉంటుంది. ఇది ఫస్ట్గా ఉన్నప్పుడు లైట్ అన్నారు దాన్ని. లైట్గా ఉన్నప్పుడు అది ఫ్లేమ్ అండ్ హీట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీగా ఉన్నప్పుడు రేడియన్స్ అండ్ మోషన్గా ఉంటుంది అగ్ని అందులో ఉన్నప్పుడు. ఆఫ్ విల్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డిజైర్ అండ్ యాక్షన్ అనేటువంటిది ఈ మూడు ప్లేన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ దస్ విల్ ద ట్రూ హ్యాండెడ్. దీన్ని ఇది ట్రూ నేచర్. యాజ్ ద లోయగైక్ పర్సనాలిటీ హీ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ triplicity of, and thus will it become apparent why at this stage in evolution the material aspect is the most considered. సో ఈ మూడు కలిసి ఉండటం చేత మనకి మెటీరియల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వచ్చింది. అందు గురించి the entire system is the physical sheath of the logos, and consequently the most easily cognized for the logos is as that centered in his cosmic sheaths. It is the physical sheath of the logos. మన బాడీ అలాంటిదో ఈ సోలార్ సిస్టమ్ లోగోస్కి అలాంటిది. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో ఇది లోగోస్కి అలాంటిది. కాన్సిక్వెంట్లీ ద మోస్ట్ ఈజీలీ కాగ్నైజ్డ్ ఫర్ ది లోగోస్ ఈజ్ యాజ్ ఎట్ సెంటర్డ్ ఇన్ హిస్ కాస్మిక్ షీట్స్. ఈ లోగోస్ అనేవాళ్ళు ఆయనలో సెంటర్ భాగంలో ఉంటున్నారు. అండ్ కెన్ ఓన్లీ రివీల్ హిమ్సెల్ఫ్ through their medium. Reveal himself through their medium. ఆయన వ్యక్తీకరణ అంటే ఈ త్రీ లోగోస్గా వ్యక్తం అవుతున్నది ఆయనే. Man's just apprehension of this mystery of he studies himself. సో తన గురించి తాను తెలుసుకోవడం అనేటువంటి చేస్తుంటే అప్పుడు సృష్టి గురించి తెలియబడటం అనేటువంటిది. అండ్ నోస్ హిమ్సెల్ఫ్ టు బి ఏ ట్రిపుల్ ఫైర్. తనలో ట్రిపుల్ ఫైర్ ఉన్నాయని ఫస్ట్ దర్శించుకోండి. మీలో చాలా ఆస్పెక్ట్స్గా ఉంటుంది. ఇవి పేర్లుగా మీకు చెప్తాను. ఇది కొంతవరకు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ త్రీ ఫైర్స్ అనేటువంటిది మొనాడిక్ ఫైర్, ఈ ఫైర్ ఇలా ఉంటుంది. అంటే ఈ త్రీ వేరియస్గా మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నారు. ఒక రకంగా ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే మొనాడిక్ ఈగోయిక్ పర్సనాలిటీ. ఇది మీకు అర్థం కదా. అవి మనలో ఉన్నటువంటిది ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. అవి స్పిరిట్, విల్, స్పిరిట్ అన్నారు ఫస్ట్ మొనాడిక్ ఫైర్ని. తర్వాత ఈగోయిక్ ఫైర్ని కాన్షియస్నెస్ అన్నాం, దాన్ని లవ్ విజ్డమ్ అన్నాం. పర్సనాలిటీని ఫిజికల్ మ్యాన్ అన్నాం. అది మొనాడిక్ ఫైర్ని ఎలక్ట్రిక్ ఫైర్ ద ఫస్ట్, దాన్ని అన్నారంటే సవిత్ర మండలం అది అన్నారు. నెక్స్ట్ ఈగోయిక్ ఫైర్ అన్నారంటే ది హార్ట్ ఆఫ్ సన్ అని అన్నారు. తర్వాత పర్సనల్ ఫైర్ని కనబడుతున్నటువంటి భౌతిక సూర్యుడే ఫిజికల్ సన్. ఆయనలో ఆత్మగా ఉన్నాడు. సూర్య ఆత్మ జగతస్తు అన్న అంటారు.
ఈ జగత్తుకి అంతటికి కూడా సూర్య ఆత్మ అనేటువంటిది ఉండడం వల్ల ఈ వెలుగు అనేటువంటిది ప్రకాశం పడుతుంది. సూర్యుడికి ఆత్మ లేకపోతే వెలుగు, మనలో ఆత్మ అయితే లేకపోతే మనం ఎలా అయితే ఎగ్జిస్ట్ అవ్వలేమో, సూర్యుడికి కూడా ఆత్మ అనేటువంటిది ఉందండి అని చెప్తున్నారు. సో సూర్య ఆత్మ, ఆత్మ ఇస్ ద లవ్ విజ్డమ్, దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఈ సూర్యుడి ఆత్మ ఉండడానికి కారణం ఆ పవిత్ర మండల మధ్యవర్తి కాస్మిక్ సన్, ది సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నారు. సో ఇది మ్యాన్ ఎఫైర్గా చెప్పారు. నెక్స్ట్ ఇలా ప్రతి ఆస్పెక్ట్లోనూ ఉంది. ఇది మీరు జస్ట్ నేను మీకు ఇవి పిక్చర్స్ తీసి పెడతాను, ఇవి ఒకసారి ఊరినే మీరు పేర్లు జాగ్రత్తగా ఊరిని చదివేసుకోండి. నెక్స్ట్ నేను టాపిక్లోకి వెళ్తాను. ఐ సీక్ టు ఎంఫసైజ్ హియర్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ దిస్ త్రీఫోల్డ్ మేనిఫెస్టేషన్ దేర్ ఇస్ ఎ నైన్ఫోల్డ్ అన్ఫోల్డ్మెంట్. సో ప్రతి దాంట్లో కూడా 3 9-fold అన్ఫోల్డ్మెంట్ అన్నారు. ఇది 9-foldగా ఉన్నటువంటిది అన్ఫోల్డ్ అవడం మనకి. ఇట్ షుడ్ ఎవర్ బి బోర్న్ ఇన్ మైండ్ that 7 is the number which governs the evolution of substance and of form building in the solar system. So 7 అనేటువంటిది మనకి ఫారం బిల్డింగ్, సోలార్ సిస్టమ్ ఏర్పడడానికి 7 అనేటువంటి నెంబర్ వర్తిస్తుంది. బట్ that 9 is the number governing the development of the consciousness within that form of the psyche. సో 9 అనేటువంటి నెంబర్ ఏమిటి? ఈ మేనిఫెస్ట్ అయినటువంటి దాంట్లో కాన్షియస్నెస్ అనేటువంటిది డెవలప్ అవ్వడానికి 9 అనేటువంటి నెంబర్. ఈ 9 అనేటువంటి నెంబర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం వరకు. మనలో 9గా ఉంటున్నటువంటిది ఏమిటంటే, మళ్ళీ ఒకసారి చెప్తాను, 5 ఇంద్రియాలు మనకున్నాయి, దట్ నెంబర్ 5. అండ్ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం. ఈ 4టిని మనం తెలియకుండా ఒకటే పేరుగా మనం వాడిస్తుంటాం, కానీ ఈ 4 ఇవి కనుక ఇవి మొత్తం 9. కనుక మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్కి మనం మేల్కొంచాలంటే ఈ 9 మనం అంతర్ముఖముగా ఒక్కొక్కటి అలా ముడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ 9 కూడా కాన్షియస్నెస్లోకి మేలుకుంటాయి, విచ్చుకుంటూ అందులోకి అన్ఫోల్డ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా అందులోకి కరిగిపోతాయి అని అనుకోవచ్చు. This is seen in the 7-fold display of logoic life through the planetary scheme and the 9-fold nature of egoic unfoldment. దీన్ని 9-fold nature of egoic unfoldment అన్నారు. 7-fold display of the logoic life అన్నారు. ఈ రెండు మీకు క్లియర్గా అర్థం కదా. 7-fold logoic life, 9-fold egoic unfoldment. అది if the student here substitutes for the words monad, ego and personality the 3 aspects of the logos, and will bear in mind that as it all that he can ascertain or cognize is the lowest of the logoic manifestation, the personality, it will be apparent why so much must remain mysterious to even the higher grades of initiates. అంటే ఇది తెలియబడకుండా ఉంటుంది. ఈ విషయం ఎంత కూడా అవ్యజ్ఞాతం, అది ఉంది, ఇదంతా కూడా మనకి వ్యక్తము కాకుండా ఉంది. సృష్టిలో ఉన్నటువంటి అంతా కూడా అవిజ్ఞేయం అన్నారు దాని గురించి. హయ్యర్ గ్రేడ్స్ ఆఫ్ ఇనిషియేట్ కూడా the secrets of the logos. సో లోగోస్ గురించి కూడా ధ్యాన్ చౌహాన్స్ అన్నారు వాళ్ళని. అంటే వీళ్ళే మాస్టర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళకు కూడా పూర్తిగా తెలియబడకుండా కొంత సీక్రెట్స్గా ఉన్నాయి ఇవన్నీ. దే కెన్ వాళ్ళు కాగ్నైజ్ అవ్వాలి అంటే యూనిట్ వాటితోటి కలిసిపోవడం అనేటువంటి చేస్తుంటే మచ్ కన్సర్నింగ్ అగ్నిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు లోగోస్ స్థితికి వెళ్ళిపోగలరు వాళ్ళు, ది లార్డ్ ఆఫ్ ఫైర్. బట్ అంటిల్ దే కెన్ కాంటాక్ట్ దట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ అన్ ఎమినేషన్, ఏ రిఫ్లెక్షన్ ఆర్ ఎ రే, దేర్ ఈస్ ఎ లిమిట్ టు వాట్ మే బి నోన్. వాడిని వాడు ఎలా తెలుసుకోవాలంటే హీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ రే అన్నట్టుగా మనం అలా అయిపోవాలి. రిఫ్లెక్షన్ ఆఫ్ రే అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ప్రతిబింబమే మనం. దైవం యొక్క ప్రతిబింబం కదా మనం నిజానికి. ఏమాటగా మాట చెప్పుకుంటే దైవం యొక్క ప్రతిబింబమే జీవుడు. అంటే అది మనం పూర్తిగా మన సాధనలో తెలుసుకున్నప్పుడు మన దైవం మనలో మేలు కాస్తాం.
అంతకుముందు దాకా ఏంటంటే దైవం ఎలా ఉన్నాడో మనం కూడా అలా తయారై ఉన్నంత మాత్రాన మన దైవం అయిపోం. దైవం యొక్క ప్రతిబింబముగా ఉన్నాడు జీవుడు భూమి మీద. కనుక అది తెలుసుకున్నటువంటి వాడికి ఈ అగ్ని యొక్క విషయాలు విశేషాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అంటున్నారు. అగ్ని ఈజ్ ఫొహాట్, ద త్రీఫోల్డ్ ఎనర్జీ ఎమినేటింగ్ ఫ్రమ్ ద లోగోయిక్ ఈగో. ఫొహాట్ అనేటువంటిది ఎనర్జీ, హాట్, దానిలో సౌరమండలం అనేటువంటిది ఏర్పడిందని చెప్పుకున్నాం మనం. విచ్ ప్రొడ్యూసెస్ ద సోలార్ సిస్టమ్. అంటే ఈ ఫొహాట్ అంటే కాస్త డెన్స్లోకి వస్తే అక్కడ సోలార్ సిస్టమ్ అయింది. నీరు ఉంది, నీరు, ఆ నీరు కాస్త ఘనీభవించితే అక్కడ భౌతికమైనటువంటి రూపం ఏర్పడింది. ఆ నీరు మళ్ళీ ద్రవీకరణ అయిపోతే మొత్తం స్పేస్లో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఈ మొత్తం స్పేస్లో కాస్త ఘనీభవించినటువంటి ఐస్ ముక్క లాంటిదిగా మీరు భావించవచ్చు. మళ్ళీ ఇది కరిగిపోతే స్పేస్లో ఒకటి అయిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. which produces the solar system, the physical vehicle of the logos. It is physical vehicle and animates the atoms of substance. He is the basis of the evolutionary process or the cause of the psychic unfoldment of the logos, and he is that vitality which ultimately brings about a divine synthesis in which the form approximates subject to demand. The form will approximate the subject to demand. As it is synthesis అన్నారు దాన్ని. అంటే ఫారం ఎటువైపు తీసుకెళ్ళాలి? సబ్జెక్ట్ టు డిమాండ్ ఉండాలి, ఆబ్జెక్ట్ టు డిమాండ్ ఉండకూడదు. ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ టు డిమాండ్ అనేటువంటిది మనలో రావాలి బాగా. అంటే సబ్జెక్టివిటీని దర్శించగలిగేటువంటి వైపుగా మిమ్మల్ని, మీలో ఉన్నటువంటి అగ్ని మిమ్మల్ని తీసుకెళ్తాడండి. ఒక మాటలో చెప్పాలంటే మీలో అగ్ని రగులుతూ ఉంటే, ఆ అగ్ని బాగా రగులుకొలుతూ ఉంటే అప్పుడు మళ్ళీ సబ్జెక్టివిటీ తీసుకెళ్ళిపోతాడు. ఆబ్జెక్టివిటీ నుంచి మనం అగ్ని అనేటువంటి దానికి మనం ఒక పుల్ల వేసాం అనుకోండి, ఏమవుతుంది? ఆబ్జెక్టివిటీ అనేటువంటిది డిసపియర్ అయిపోయి సబ్జెక్టివిటీలోకి తీసుకెళ్ళిపోతుంది దాన్ని. ఏదైనా ఒక భౌతికమైన పదార్థం వేస్తే ఆ భౌతికమైన పదార్థం ఉండదు, ఇట్ విల్ స్మాష్ ఇట్. అది మంటలో అది రగులు అది బూడిదైపోతుంది. అది ఆబ్జెక్టివిటీ అనేటువంటి తీసేస్తూ సబ్జెక్టివిటీ అనేటువంటి తీసేస్తుంటుంది. అది అగ్ని యొక్క తత్వం. అది అందు గురించి మనలో ఉన్నటువంటి అగ్నిని మనం బాగా మేలుకొల్పుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో సబ్జెక్టివిటీ అనేటువంటిది ఎక్కువ, మన సబ్జెక్టివిటీ అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడం, అంటే మనలో సబ్జెక్టివిటీ అనేటువంటిది దర్శింపగలగటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే మనలో అగ్ని బాగా మేల్కాంచి, అగ్ని మేల్కాంచి అంటే అగ్ని అందు మనం బాగా మేల్కాంచి మనం బాగా దర్శించుకోగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి దాన్ని అగ్ని తీసేసుకొని దానికి మూలంగా ఉన్నటువంటి దాన్ని మనకి ఇచ్చేస్తుంటుంది. ఒక భౌతికమైనటువంటి పదార్థంకి ఏంటి మూలం? వెలుగు. అందుగురించి ఒక భౌతికమైనటువంటి పదార్థం మీరు అగ్నిలో వేస్తే తద్వారా ఆ భౌతికమైన పదార్థం దగ్ధం అయిపోయి వెలుగు ఇంకాస్త వ్యాప్తి చెందినట్టుగా వస్తుంది. ఆ వెలుగు ఇంకాస్త బాగా మండుతుంది. అంటే ఏమిటి? దాన్ని బట్టి ఫిజికల్ థింగ్ అనేటువంటిది మీకు అది ఎటు తీసుకెళ్తుందంటే ఆబ్జెక్టివిటీ నుంచి మిమ్మల్ని సబ్జెక్టివిటీలోకి తీసుకెళ్తుంది అన్నటువంటి విషయం అది. And he is the vitality which ultimately brings about a divine synthesis in which the form approximates subject to demand, and after being consciously directed and manipulated is finally discarded. ఇప్పుడైతే దర్శనం డిస్కార్డ్ చేసేస్తారు ఆబ్జెక్టివిటీ అనేటువంటిది. దిస్ ఈస్ ద గోల్ ఫర్ ది లోగోస్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ మ్యాన్. దిస్ మార్క్స్ ద ఫైనల్ లిబరేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఆఫ్ ఎ హెవెన్లీ మ్యాన్ అండ్ ఆఫ్ ఎ సోలార్ లోగోస్. ఎవరికైనా సరే ఫైనల్గా వెళ్ళాల్సిన ఈ సబ్జెక్టివిటీలోకి వెళ్ళిపోవాలి. అంటే లోగోస్ పరంగా చెప్పినప్పుడు వీళ్ళు ఆబ్జెక్టివిటీలో ఉన్నారట, అంటే ఈ భౌతికమైనటువంటి సౌరమండలం ఉన్నది వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ. తద్వారా వీళ్ళు సబ్జెక్టివిటీలోకి వెళ్ళాలి. ఈ ఆబ్జెక్టివిటీ నుంచి సబ్జెక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళాలి. అది సంబంధించింది లోగోస్కి. మనకు సంబంధించిన భాషలో మనం చెప్పుకోవాలంటే మనం ఈ దేహం ద్వారా మనలో ఉన్నటువంటి మనం ఏం జరుగుతుందంటే భౌతికమైనటువంటి దృష్టి మనలో పోతుంది. అక్కడ ఉన్నది కేవలం దృష్టే కానీ నిజానికి ఏం లేదని కదా మనం ఇంత చదువుకుంటున్నాం. మన యొక్క దృష్టి అక్కడ నిజంగా మన అడ్డగిస్తుంది, కానీ దెర్ ఈస్ నథింగ్ లైక్. సో ఆ దృష్టి అటువైపు మళ్లించబడుతున్నాడు సబ్జెక్టివిటీలోకి మనకి. అప్పుడు ఆబ్జెక్టివిటీ యొక్క ఇది జారిపోతుంది. దాన్నే మనకి
భాగవతంలో ఏమని చెప్తారంటే, నారదుడి పూర్వజన్మ వృత్తాంతంలో నారదుడు ఒక దాసీపుత్రుడిగా కథ చెప్పి, ఆ తల్లి నారదుడికి పూర్తిగా పరివర్తన వచ్చేంతవరకు తల్లి దేహం ఉంది అని చెప్పి ఉంచుతారు మనకి. ఎప్పుడైతే నారదుడికి అంతా అంతర్యామి తత్వం అనేటువంటిది దర్శనంలోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు తల్లి దేహాన్ని వదిలేస్తుంది. అంతకుముందు దాకా ఈవిడ నా తల్లి అనేటువంటిది ఆయనలో పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే అంతా అంతర్యామియే అనేటువంటిది ఎప్పుడైతే నారదుల వారిలో అది మేల్కాంచుతుందో ఆ క్షణంలో తల్లిని ఒక పాము వచ్చి కాటేస్తుంది, తల్లి దేహాన్ని వదిలేస్తుంది. తల్లి దేహం వదిలేసింది అన్నప్పుడు ఆయన బాధపడ్డు. ఆవిడలో కూడా అంతర్యామిని దర్శించేస్తారు కానీ ఆయన బాధ ఉండదు అన్నమాట. అది నారదుడి పూర్వజన్మ వృత్తాంతంలో చెప్పినటువంటి కథ అది. అది ఇక్కడ మనకి కోరిలేషన్గా మనకి చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. We could divide the process into 3 periods. ఈ ప్రాసెస్ని 3 భాగాలుగా మీరు విభజించుకుని మీరు చూడొచ్చు. ఫస్ట్, the period wherein the fire of matter, the heat of mother, అంటే పదార్థములో ఉన్నటువంటి ఫైర్, hides, nourishes and brings to birth the infant ego. ఇది మన ఎటువైపు బర్త్ అయ్యేటట్టు చేస్తుందంటే ఇన్ఫాంట్ ఈగో. ఈగో అనేటువంటిది కాస్త కొంచెం అలా ఉందా లేదా, మనలో ఈగో ఉందా లేదా అనేటువంటిది మనం కొంచెం జాగ్రత్తగా మనం దర్శించుకుని ఏదో ఉంది రోజు మనలో ఈగో అనేటువంటిది ఉంది అన్నటువంటి స్థితి వైపుకి ఈ ఆబ్జెక్టివిటీగా ఉన్నటువంటి తీసుకెళ్తుంది మనల్ని. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ప్యూర్లీ పర్సనాలిటీ లైఫ్. దీని ఫస్ట్ అంతా కూడా మన అందరిది కూడా పర్సనాలిటీ లైఫ్. అంటే కేవలం నేను, నా కుటుంబం, ఇదంతా కూడా పర్సనాలిటీ లైఫ్. Then the third aspect dominates and man is in the veil of illusion. ఇది ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో మ్యాన్ ఇల్యూషన్లో ఉంటాడు. అప్పుడు దాని నుంచి వాడు క్రాస్ అయ్యి వాడు ఆ ఈగో అనేటువంటిది ఉందేమో అన్నటువంటిదిగా వాళ్ళలో కొద్దిగా ఒక అంటే నిజంగా లైట్ ఉందా లేదా అనే డౌట్ వచ్చేటట్టుగా ఉంటుంది సార్ లైట్, అలా వీడిలో జరుగుతుంది. అది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటికి ద పీరియడ్ wherein the ego or subject to life within the form passes through certain stage of unfoldment. ఇప్పుడు వచ్చేటికి ఈగో అనేటువంటిది కొన్ని స్టేజెస్లోకి అలా వెళ్ళి అది అన్ఫోల్డ్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. అండ్ కమ్స్ టు అన్ ఎవర్ ఫుల్లర్ కాన్షియస్నెస్. ఇప్పుడు అది ఫుల్గా కాన్షియస్ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఈగో. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఈగోయిక్ డెవలప్మెంట్ అండ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది గ్రాడ్యువల్ మెర్జింగ్ అండ్ బ్లెండింగ్ ఆఫ్ ద 2 fires. ఇది దేనివల్ల వస్తుందంటే జీవుడిలో ఉన్నటువంటి 2 fires బ్లెండ్ అవ్వాలంటే మనలో 2 fires ఉన్నాయి. ఒకటి ద ఫిజికల్ బాడీ ఇస్ 1 fire అండ్ లోపల ఉన్నటువంటి సోల్గా ఉన్నటువంటిది ఒక ఫైర్. ఈ 2 fires బ్లెండ్ అవ్వాలి బాగా, అంటే 2 కలిసిపోవాలి మనకి. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆఫ్ ది పాత్. అలా ఎవరిలో అయితే ఈ 2 లైఫ్స్ బ్లెండ్ అయిపోతాయో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్. లైఫ్ అంతా కూడా సర్వీస్గా ఉంటారు వాళ్ళు. మహానుభావులు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉంటారు. వాళ్ళు జీవించేదే మార్గము, మై మెసేజ్ ఈజ్ మై లైఫ్ అని చెప్తారు. వాళ్ళు జీవించినదే మనకు మార్గం అంతే. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇంకోటి ఏదో ఈ విధంగా ఉండండి అని చెప్పగలరు. వాళ్ళు ఏ విధంగా జీవించారో మనం తెలుసుకోగలిగితే అదే మనకు మార్గం. దేర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పాత్. అది సెకండ్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేటికి ద పీరియడ్ వేరిన్ ద ఈగోయిక్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్సీడెడ్ బై స్పిరిచువల్ రియలైజేషన్. ఇక్కడికి వచ్చేటికి స్పిరిచువల్ రియలైజేషన్ అంటే వీటన్నిటికీ మూలముగా ఒకడున్నాడు అన్నటువంటిది దర్శనంలోకి రావడం. అండ్ ద ఫైర్ ఆఫ్ స్పిరిట్ బ్లెండ్స్ విత్ ద అదర్ 2. సో స్పిరిట్గా ఉన్నటువంటి వాటితోటి ఈ 2 వెళ్ళి కలిసిపోవడం. So at first, the personality acts the part of mother or of material aspect to the germ of the inner life. So first aspect lo the physical, the mother aspect annaru danne mother aspect ga unnatuntidi to the germ of the inner life. Idi inner life ki idoka germ ga panichestuntundi. Then the ego manifests its life within the personal life. Appudu ego manifest avutundi next stage lo vacheki and produces a shining forth which growth ever more and more until the perfect day. యుగం అనేటువంటిది పర్ఫెక్ట్ డేకి వచ్చేంత వరకు అది అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. దాన్నే
పెరుగుని చిలుకుటగా చెప్పారు మనకి. వెన్న వచ్చేంత వరకు చిలుకుతూనే ఉంటారు. చిలికారు కదండి చాలండి అని అంటే, కాదండి ఇంకా చిలకాలండి, ఇంకా వెన్న ఉంది అందులో, అదంతా రావాలంటే బయటకు అంటాడు వాడు. వెన్న చిలికేవాడు వాడు, పెరుగుని కొంచెం చిలికాడు, కొంచెం వెన్న వచ్చింది చాలండి అని అంటే, కాదు కాదు, వాడు మొత్తం అందులో ఉన్నటువంటి వెన్నంతా వచ్చేంత, దట్ ఈస్ ద లైఫ్ ఎసెన్స్. ఆ లైఫ్ అదంతా కూడా ఒక చోటికి చేరేంత వరకు చిలుకుతూనే ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటిల్ ద పర్ఫెక్ట్ డే అన్నారు దాన్ని ఇక్కడ. At that perfect day of revelation, it is in what man is essence, what man in essence is. దాన్ని essence అన్నారు. అది ఆ వెన్నయే essence. And the spirit within is revealed. అప్పుడు వాడికి లోపల ఉన్నటువంటి స్పిరిట్ దర్శనం అయిపోతుంది. ఇంక వాడు స్పిరిట్ రెండు ఉండరు, ఒకటే ఉంటుంది. ఇంక this can be studied from the Christian angle, and Paul was but voicing an occult truth when he enunciated the fact concerning the birth of the Christ within the heart. దీన్ని ఏమన్నారంటే బర్త్ ఆఫ్ ది క్రైస్ట్ విత్ ఇన్ ది హార్ట్ అని అన్నారు. క్రైస్ట్ అనేవాడు మనలో పుట్టాలి, అందు గురించి ఆయన పుట్టినరోజు చేసుకుంటాం. క్రైస్ట్ అనేవాడు పుట్టాలి అంటే మనం అనేటువంటిది పోవాలి. ఆ స్పిరిట్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది అన్న ఎందు మనం మేల్కాంచాలి, ఆయనగా అయిపోవాలి. అప్పుడు మనం ఉండం, మన ద్వారా వ్యక్తం అయ్యేది క్రైస్టే లేదా దైవమే అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. క్రైస్ట్ అనేటువంటి శబ్దం కృష్ణ అన్నటువంటి శబ్దం నుంచి క్రైస్ట్ అన్న శబ్దం వచ్చింది. అందు గురించి కృష్ణ అన్న క్రైస్ట్ అన్న ఒకటే. అండ్ ఇట్స్ ఇన్ ద హార్ట్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ది హయ్యర్ లైఫ్ at the expense of the lower. So growth of the higher at the expense of the lower. Lower అనేటువంటి సాక్రిఫైస్ అవుతుంటే హయ్యర్లోకి మనం ఎలివేట్ అవుతుంటాం. Thus also can it be taught along occult and not mystic lines in the recognition of the vitalization of the permanent atoms. అప్పుడు of the unfoldment of the egoic lotus and the awakening of its petals in the final revelation of the jewel in the lotus. అప్పుడు జెవెల్ ఇన్ ద లోటస్, జెవెల్గా తయారవుతాం మనం. ఈ జెవెల్ ఎక్కడ ఉంటుంది? లోటస్లో ఉంటుంది. ఆల్ దట్ కెన్ బి సెడ్ ఆఫ్ మ్యాన్ కెన్ బి ప్రిడికేటెడ్ ఆఫ్ ది లోగోస్ ఆన్ అన్ ఇన్కన్సీవబుల్ గ్రేటర్ హోల్. ఇదంతా ఇక్కడ ఏం చెప్పారు మ్యాన్ గురించి? అది లోగోస్లో జరుగుతూ ఉండేటువంటి విషయం అంతే. As man discovers the loss of his own material sheets, the loss of substance, he is ascertaining the nature of the fires of the outer man or forehot as he vitalizes the logoic vehicle. So man అనేవాడు discovers the loss of his own material sheets. సో మనలో మెటీరియల్ షీట్స్ మనలో ఎలా అయితే ఈ లాస్ అనేటువంటి వర్తిస్తూ ఉండడం వల్ల ఈ భౌతికమైనటువంటి దేహం ఎలా అయితే ఉంటుందో, ది లాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నారు దీన్ని. He is ascertaining the nature of the fires of the outer man or forehot. సో తద్వారా మన ఆత్మజ్ఞానం మనం కలిగి ఉంటే బ్రహ్మజ్ఞానం పొందడం ఈజీ. ముందు ఆత్మజ్ఞానం కలగాలి మనకి. అంటే మనలో ఏదైతే ఉందో అయాం దట్ అయాం, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది. అది or forehot as it vitalizes the logoic vehicle. The fires of his own sheets are aspects of Agni as the fire of matter. As he ascertains the nature of consciousness and the laws of cycle unfoldment, he is studying the nature of the vitality of the subjective man. తద్వారా ఏమవుతుందంటే he is studying the nature of the subjective man of the nature. ఫస్ట్ వాడిలో ఉన్నటువంటి ఏంటి ఇదంతా ఉంది అనేటువంటిది తను ప్రశ్న వేసుకుని ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి చూసుకుంటూ వెళ్తుంటే ద నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద లాస్ ఆఫ్ సైకిల్ అన్ఫోల్డ్మెంట్. సో మనలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏందో ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతూ లోపలికి వెళుతుంటే దెన్ హీ విల్ అండర్స్టాండ్ ది నేచర్ of the subjective man and the loss of conscious being, thus studying Agni as he manifests as light and cool radiance shining through the vehicle. సో ఆయన ఎలా మేనిఫెస్ట్ అవుతాడు? లైట్గా మేనిఫెస్ట్ అవుతాడు అగ్ని అనేటంటాడు. అండ్ కూల్ రేడియన్స్, దాన్నే లవ్ నేచర్గా చెప్పారు. అగ్ని అనేటువంటిది ఉంటే మండిపోతుందండి అగ్ని, లోపల మనలో అగ్ని ఉందండి, అగ్ని మరి మండిపోతుంది అండి, మరి అగ్ని అనేటువంటి గుణం మండిపోవడం అంటారు కదండి, మరి అంటే మరి మండిపోవట్లేదు ఏంటంటే కాదండి, ఇట్స్ కూల్ రేడియన్స్ అన్నారు దాన్ని. నిజంగా అగ్ని మీలో మేలు కాంచితే
మీరు చల్లదనాన్ని మీరు ప్రసరింపజేస్తారు. మీరు కోపం, ఉష్ణం ఇదంతా అంత భౌతికమైనటువంటి అగ్ని. లోపల ఉన్నటువంటి అగ్ని ఇట్ గివ్స్ ద కూల్నెస్ టు ద బీయింగ్స్ హూ ఆర్ అరౌండ్ దెమ్. అందుగురించి ఏమన్నారు ఇక్కడ, హీ మేనిఫెస్ట్ యాజ్ లైట్ అండ్ కూల్ రేడియన్స్. వాళ్ళ యొక్క స్పర్శ చాలా బాగుంటుంది. ఇంకాసేపు వాళ్ళ దగ్గర కూర్చుందాం అని ఉంటుంటుంది. ఎవరిలో అయితే అగ్ని మేలు కాంచి జీవిస్తూ ఉంటారో వాళ్ళతోటి మీకు సత్సంబంధాలు పెంచుకుందాం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతోటి సరదాగా కాసేపు గడుపుదాం అనిపిస్తుంటుంది. వాళ్ళు మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. షైనింగ్ త్రూ ద వెహికల్, అది వాళ్ళ వెహికల్ ద్వారా అది షైన్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగా షైన్ అయిపోతూ కనబడుతుంటుంది మీకు అగ్ని. లేటర్ for the time is not yet, as he comes to comprehend the nature of his monads. Rather, he comes to later, as he comes to comprehend the nature of his monad, the spiritual or essential life which is developing consciousness by means of the sheaths. So, లోపల ఉన్నటువంటి which is developing consciousness or essential life by means of the sheaths, he will discover the nature of Agni. So, లోపలికి వెళ్ళిపోతుంటే గర్భాలయంలో ఉన్నటువంటి ఇది దర్శనం ఎలా అయితే అవుతుందో అప్పుడు మీకు నేచర్ ఆఫ్ అగ్ని అంటే మీకు దర్శనం అవుతుంది. అప్పటిదాకా అగ్ని అంటే ఊరిన పదమే మనకు తెలియబడుతుంది, కానీ నిజానికి అగ్ని అనేటువంటిది ఎలా మనకు తెలియబడుతుందంటే లోపలికి మీరు వెళ్ళిపోతుంటే అప్పుడు అగ్ని అంటే ఏంటో మీకు తెలియబడుతుంది. అది సో లేటర్ అది discovering consciousness by means of the sheaths, he will discover the nature of Agni as he shews forth as pure electricity. Even though this is not yet possible, nevertheless, the statement as to the lines of investigation which can be pursued and the realization of that which may eventually be achieved may cause men's minds to turn to the study of the real and of the true. తద్వారా ఏమవుతుందంటే మనలో నిజానికి రియల్గా ఉన్నటువంటిది, ట్రూగా ఉన్నటువంటి దాన్ని మనం దర్శించేటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటిది అగ్ని. సో దీంతో ఈరోజు ఈ టాపిక్ అయింది. ద 5 దేవాస్ అండ్ ది గ్రేటర్ బిల్డర్స్ అన్నటువంటిది రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.